car for the trip. Let's go, guys. Waiting while car istarani. Waiting for our food at Denny's. A few moments later. 1 2 3 4 5 6 సరిపోతాయి బాబా? ఎక్కువైపోతాం. లేలే తినేద్దాం. సరిపో. Hash browns omelette, berry stuffed French toast, banana chocolate pancakes, hash browns omelette, apple crisp pancake, veggie loaded omelette. Manu's favorite. వాల్మార్ట్కి వచ్చాం గైస్. ఎందుకంటే చెప్తా ఒక నిమిషం. వాల్మార్ట్కి ఎందుకు వచ్చామంటే ఒక ఇంపార్టెంట్ థింగ్ కోసం. నేను టైం టు టైం వ్లాగ్స్ చేస్తుంటా కదా, అవి ఎడిట్ చేయకపోవడం వల్ల నా కెమెరా మెమరీ కార్డ్లో స్టోరేజ్ అయిపోయింది. సో కొత్త మెమరీ కార్డ్ కొనడానికి వచ్చాను నేనైతే. మనకు కావాల్సినవి తీసుకుందాం చూసి. గైస్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ బ్లాగ్. వాళ్ళు పొద్దున్న లేసాం, రెడీ అయ్యాం, వెళ్ళి కార్ తెచ్చుకున్నాం, బ్రేక్ఫాస్ట్ చేసాం, రాకీ మౌంటైన్ సైడ్ వచ్చాము. చూస్తున్నాం ఇక్కడ అసలు ఏం చేయొచ్చు, ఏం చేయాలి అంటే. ట్రైల్స్ ఉన్నాయి, ట్రెక్స్ ఉన్నాయి, పీక్స్ ఉన్నాయి. ఎగ్జాక్ట్ గా ఎటు వెళ్ళాలి తెలీదు. ఇంటర్నెట్ కూడా పోయింది. ఎక్కడి వరకు వెళ్ళాలి ఐడియా ఉంది. సైన్ బోర్డ్స్ అవి ఇవి ఫాలో అయిపోయి ఒక స్పెసిఫిక్ లొకేషన్ వరకు వెళ్ళిపోయి ఇంకా అక్కడ నుంచి ఏదో ప్లాన్ చేసి చూసి ఏదో చేస్తాం. వచ్చాం. ఫస్ట్ చాలా కాన్ఫిడెంట్గా ఏముందిలే అనుకొని వచ్చేసాము. బట్ చాలా వేసింది. నచ్చి బీనీ అండ్ గ్లౌస్ అన్ని తీసుకొని మళ్ళీ వెళ్తున్నాం. టూ కోల్డ్. హెవీ గాలి వస్తుంది ఫ్రెండ్స్. మొత్తం లైక్ హాఫ్ లేక్ ఫ్రోజ్ అయిపోయింది ఇక్కడ అంతా. చాలా చలి చలి గట్టిగా ఉంది. అస్సలు చల్లేదు కదా బాబా. ఎలా ఉంది మనం? అదేంటి మనం హెడ్ ఫోన్స్ మీద హెడ్ ఫోన్స్ చల్లగా ఉంది. అంటే చలి అంటే మెయిన్ చలి గాలి వల్ల. అసలు ఇదంతా ఆడియో రికార్డ్ అవుతుందో కూడా తెలియదు, అంత గాలి వస్తుంది. బట్ యా, డెడ్ క్యాట్ అయితే ఉంది మైక్ కి. ఐ హోప్ ఇట్స్ రికార్డింగ్ సంథింగ్. ఒక చిన్న ట్రైల్, స్మాల్ ట్రైల్, 1 మైల్ కూడా లేదు, 0.9 మైల్స్ 1.1 మైల్ మధ్యలో లైక్ 2 డిఫరెంట్ ట్రైల్స్. ఏదో ట్రైల్కి వెళ్ళేసి అలా రౌండ్ వేసి మళ్ళీ రిటర్న్ కార్ దగ్గరికి వెళ్ళిపోయి నెక్స్ట్ లొకేషన్ వరకు. A few inches later. ఇది 10 on 10 స్పాట్. ఈ సీన్ ఎలా ఉందంటే జులై మూవీలో చెప్తాడు, వైజాగ్ లో బిట్ ఉంది, బిట్టు అక్కడ కూర్చుంటే వైజాగ్ మొత్తం మన కాల్ కింద ఉన్నట్టుంది అంటారు. అలాంటి బిట్ ఇది. నైస్. మొత్తం స్నో క్యాప్ మౌంటైన్స్ దూరంగా. ఇప్పుడు వెళ్ళింది ఇక్కడే లిల్లీ రిడ్జ్ ట్రైల్ కి. నేను అదే ట్రై చేస్తున్నా. ఇంకోసారి Let's go. Crazy view.
నైస్ స్పాట్. బెస్ట్ థింగ్ ఏంటంటే మేము ఏం ప్లాన్ చేయలేదు ఇక్కడ ఏం చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఏంటి అని. లిటరల్లీ అసలు ఏంటి లొకేషన్ కూడా తెలియదు, ఎందుకంటే మేము ప్లాన్ చేసే లోపల మ్యాప్స్ కూడా కామెడీ అయిపోయినాయి. సో నెట్వర్క్ లేని ఏరియాలోకి వచ్చేసాం అనమాట. ర్యాండమ్ గా జనాలు ఎక్కువ ఆగున్నారని ఇదేదో స్పాట్ లో ఆగాము. అక్కడ ఆగి ర్యాండమ్ గా వస్తే ఇంత మంచి వ్యూ, ఇంత మంచి స్పాట్ దొరికింది. ఈ వాకింగ్ ట్రాక్ నుంచి ఇలాగా చెరువు ఉంది. చెరువు చుట్టూరు కొండలు 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 కొండలు. అంతా ఐస్ కట్టేసి ఇక్కడ పార్కింగ్ చేసుకున్నాం. పార్కింగ్ ఏరియా ఇస్ దే. కొండలు భలే కొండలు. ఎప్పుడు బాగుంటుంది చూడండి. లేక్ పూర్తి కనబడితే వాటర్, అదంతా వైట్ ఇదంతా ఐస్ కట్టేసింది. ఇలా కొండ స్లోప్ ఉందన్నమాట. భయంకరమైన గాలి వస్తుంది. చెట్లు పెద్ద పెద్దగా ఉన్నాయి. ఇది ట్విన్ సిస్టర్స్ పీక్. ఇక్కడే కార్ పార్క్ చేసింది. ఇలా వచ్చి ఆ ట్రైల్ అంతా తిరిగి అటు సైడ్ వెళ్ళిపోయాం. మళ్ళీ ఇప్పుడు గుంటలో పడ్డా. ఇప్పుడు నెక్స్ట్ లొకేషన్కి వెళ్ళిపోతున్నాం. లెట్స్ గో గైస్. ట్రైల్కి వచ్చాం. ఇది 3 miles సమిట్ ట్రైల్ అనమాట. బట్ 3 miles ఎక్కి అంత సీన్ లేదు. ఇక్కడ చిన్న స్పాట్ ఉంది. ఈ స్పాట్ నుంచి కూడా అదే కొండ కనిపిస్తుంది. పైకి వెళ్ళిన అదే కొండ, ఇక్కడ నుంచి చూసిన అదే కొండ అని ఇక్కడ నుంచే చూసి రిటర్న్ వెళ్ళిపోదాం అనుకుంటున్నాం. ఎందుకంటే ఇట్స్ ఆల్మోస్ట్ సన్సెట్ టైం 4:23 అయింది. 4:41కి సన్సెట్. అండ్ కట్ చేస్తే ఇది వ్యూ. ఇది స్పాట్ క్రేజీ ఉంది. వెనకాల నుంచి మనో ఇంకా మా డాడీ ఉన్నారు. వాళ్ళు వీడియోలో అవి తీస్తాను. క్రేజీ స్పాట్ గైస్, చూడండి అసలు. ఇది నా కెమెరా, బ్యూటిఫుల్ కెమెరా. హలో మై కెమెరా. చేతులు డెడ్ ఫ్రీజ్. ఇదే స్పాట్ అనమాట. అయిపోయింది. ఇంత బ్యూటిఫుల్ స్పాట్ చూడండి. అసలు ఈ గాలికి నా వాయిస్ వస్తుందో లేదో కూడా తెలియదు. క్రేజీ ఉంది కదా. నైస్. ఐ లవ్ ఇట్. బ్యాక్ టు అవర్ కార్ అండ్ విల్ హిట్ ద రోడ్. బై బ్యూటిఫుల్ స్పాట్. సీ యు. చేతులు ఫ్రీజ్. వీడియోల కోసం అని గ్లౌజ్ ఇప్పేసా. ఈ కొండ కోనల్లో ఈ రెమ్మ వాగుల్లో ఎదిగే పడవ ప్రయాణం. ఇది మౌంట్ ఎవరెస్ట్ లాగా ఉంది. ఇంత మంచు కొండలు బాగా కరిగిపోయి ఇక్కడైతే బాగా మంచు ఉంటుంది. ఈ మధ్య కొంచెం మంచు తగ్గింది. అక్కడ సోహెట్ అక్కడ ఉన్నాడు. డీర్ మౌంటైన్ వ్యూకి ఎప్పుడు మేము వచ్చింది సమిట్. ఇది బట్ అయిపోయింది. బుడ్డి సమిట్ చేస్తాం. ఎలివేషన్ ఇంత. వద్దంటుంటే వీళ్ళిద్దరు కన్విన్స్ చేసి క్లోజ్ రోడ్లోకి తీసుకొచ్చారు. ఐసీ రోడ్ క్లోజ్డ్ ఫర్ వింటర్స్ అని ఉంది. అయినా కూడా వీళ్ళు వచ్చారు. అంటే మన స్పాట్ ఉందేమో అని వీళ్ళ ఎక్స్పెక్టేషన్. ఇదే ఫ్రెండ్స్ వీళ్ళు తీసుకొచ్చిన స్పాట్. సమ్ స్టార్ట్ పాయింట్ ఆఫ్ ఎ ట్రైల్. A few moments later.
రాళ్ళని ఏరుకొని ఈ బ్యాగ్లన్నీ నింపుతాను. $9 అంట. పిచ్చి రాళ్ళు కాదు, రేట్ ఉన్న రాళ్ళు జాగ్రత్త. ఈ కార్వింగ్స్ చాలా క్యూట్ ఉన్నాయి. ఇది అథెంటిక్ ఇండియన్ జ్యువెలరీ అని ఉంది. మేము చాలా ఎక్సైటెడ్, మన జ్యువెలరీ ఇక్కడే అమ్ముతున్నారా అనుకొని వెళ్ళాము. తీరాయిలు చూస్తే అది యుఎస్ ఇండియన్స్, యాక్చువల్ అమెరికన్ ఇండియన్ జ్యువెలరీ అనమాట. ఆపిల్ క్రిస్ప్ పొద్దున తిన్నాం కదా, ప్యాన్ కేక్ ఎగ్జాక్ట్ సేమ్ టేస్ట్. బాగుందా? ఇంకో పెగ్గేస్తా. ఉంది ఇంకా బాటిల్ వేస్తా. మండుతున్నట్టుంది. శానిటైజర్ తాగినట్టుంది. ర్యాండమ్గా అలా షాప్ హాపింగ్ చేసుకుంటే ఇలా ఒక పిజ్జా అండ్ ఆల్కహాల్ టేస్టింగ్ దానికి వచ్చాను. ఇది మోగుద్దంట మన పిజ్జా రెడీ అయినప్పుడు. ఎలా మోగుద్ది అంటే చూడాలి. అంటే ఇది మన దగ్గర ఫోరం మాల్లో అక్కడ చూసేవాళ్ళం, బట్ ఇక్కడ చాలా రోజుల తర్వాత ఇట్లాంటి ఫస్ట్ టైం చూస్తాం. చాలా కోజీగా వార్మ్ అండ్ కోల్డ్ స్టైల్లో ఉంది అంతా, లైక్ ఈ కెఫే గొడవ. మార్వడానికి కొంచెం చిన్నగా అయినట్లేదు ఇది. ఇక్కడికి మేము వచ్చింది. అటే లెఫ్ట్కి ఆ గ్లాస్ డోర్ నుంచి పద. కన్ఫ్యూజన్లో అటు ఇటు తిరుగుతున్నాం. ప్లీజ్